రవిచంద్రారెడ్డి గారు చాలా ప్రశ్నలు ఉన్నాయి, సమాధానాలు కూడా అంతకంటే రెట్టింపుగా వస్తూ ఉన్నాయి. సో ఏ రకంగా చూడాలి? ప్రస్తుతం ఆయన సంధిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నలు. సో ప్రసాద్ రెడ్డి గారు ఏం మాట్లాడారో విన్నారు, తిరుపతిరావు గారు ఏమన్నారో కూడా చూశారు. మీరేం చెప్తారు సార్? నమస్కారం హరి గారు, మీకు, తిరుపతిరావు గారికి, ప్రసాద్ రెడ్డి గారికి, సాక్షి ప్రేక్షకులందరికీ నమస్కారం. సార్, వినేవాడు అమాయకుడైతే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు. చరిత్రనే మోసం చేసే దగాకోరు నాయుడు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు. అటువంటి వ్యక్తి కూడా ప్రశ్నలు సంధించడానికి ఏదో ఒక సందర్భాన్ని పురస్కరించుకున్నాడంటే ఎలక్షన్ సీజన్ వచ్చిందని అర్థం. ఆ ఎల్లో స్క్రిప్ట్ రాసే ఎల్లో పత్రికలు, పక్క రాష్ట్రంలో ఉంటూ ఆంధ్రప్రదేశ్లో ఎల్లో వైరస్ని చొప్పిస్తున్న ఆ పత్రికాధిపతులు, ఆ ఛానల్ అధిపతులు చేసే నెగటివ్ ప్రచారం ఊతంతో చంద్రబాబు నాయుడు రాజకీయం నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన మేనిఫెస్టో 129 హామీలకి 128 హామీలు సంపూర్ణంగా, ఒక హామీ పాక్షికంగా, మరి హామీలు ఇవ్వని అంశాలు 45 అమలు చేసిన ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. 609 హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా సంపూర్ణంగా అమలు చేయకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని వంచి మోసం చేసిన దగానాయుడు చంద్రబాబు నాయుడు. మరి ఈ రోజున 10 ప్రశ్నలు అంటున్నాడు. మేము చెప్తాం, ప్రతిదానికి సమాధానం మా దగ్గర ఉంది. ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజ్ ముద్దు అని సాక్షాత్తు సంతకం పెట్టి రాసిచ్చి కేంద్ర ప్రభుత్వానికి సంవత్సరానికి 3,500 కోట్లు ఇస్తే చాలు, మొత్తం మీద ఒక 5 సంవత్సరాలు గాను 17,500 కోట్లు ఇస్తే సరిపోద్దని చెప్పి సంతకం పెట్టి ప్రత్యేక హోదాని అటకెక్కించి ప్యాకేజీ ఇచ్చేయండి సరిపెట్టుకుంటా అని చెప్పి ఆంధ్ర ద్రోహిగా మిగిలిన నాయకుడు చంద్రబాబు నాయుడు. మరి ఇంకొక విషయానికి వస్తే ఒక్కొక్క విషయం స్పీడ్గా చెప్తా. ఉచిత ఇసుక అని చెప్పి ఏదైతే మా మీద ఆరోపణ చేస్తున్నాడో 40,000 కోట్ల రూపాయలు మేము సంపాదించేసామంట. మరి 40,000 కోట్ల రూపాయలు మీరు మీ ఎమ్మెల్యేలు మూట కట్టుకొని నారా లోకేష్ కోసం స్విట్జర్లాండ్లో డిపాజిట్ చేశారని అడుగుతా ఉన్నాం. మేము సంవత్సరానికి 750 కోట్లకు పైగా రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ తీసుకొస్తున్నాం, ఒక పారదర్శకమైన పాలసీ పెట్టాం. మీరేం చేశారు? ఉచితం అని చెప్పి స్వాహా చేశారు. కాబట్టి ఈరోజు ఉచిత ఇసుక దాంట్లో మీరు కేసును ఎదుర్కొంటున్నారు. అంతేకాదు, మద్యానికి సంబంధించి సంపూర్ణ మద్యపానం నిషేధం దిశగా మేము తీసుకెళ్తామని చెప్పాం. చెప్పాం. దాంట్లో 43,800 బెల్ట్ షాపులు అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే రద్దు చేశాం, వాటిని క్రష్ చేశాం. 4,380 షాపులు ఏదైతే వివిధ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్నాయో వాటిని 2,534 కుదించాం. 100 రూపాయలు ఉన్న వాటిని 300 రూపాయలకు పెంచాం. అంటే మద్యం తాగమని మేము ప్రోత్సహించడంలే, ఆ శాఖ పేరే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్. అంటే దాన్ని దశల వారీగా నిషేధించేదానికి ఊతం ఇవ్వాలి. ధర పెంచి తాగద్దని చెప్పాం, ప్రచారం విస్తృతంగా చేస్తున్నాం, తాగద్దని చెప్పాం, అందుబాటులో వాళ్ళకు కావాల్సిన బ్రాండ్ లేకుండా నిరుత్సాహపరిచాం, ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్నాయి, సర్కార్కే ఆదాయం వచ్చే విధంగా రూపొందించాం, బెల్ట్ షాపులు మొత్తం రద్దు చేశాం. వీటికి వాళ్ళకి నచ్చడంలే. ఎందుకంటే జన్మభూమి కమిటీలకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి దోచిపెట్టుకున్న వైను గత హయాంలో మనం చూసాం. ప్రతి అంశం ఒక అంశం కాదు. ఇచ్చిన హామీలు లేవు, మద్యం పాలసీ లేదు, ఇసుక పాలసీ లేదు, లేకపోతే ప్రత్యేక హోదా విషయం కావచ్చు. ఈ రోజు ప్రత్యేక హోదా విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా నీతి ఆయోగ్ అన్ని సమావేశాల్లో కానీ, ప్రధానమంత్రిని పదే అడగడం కానీ, వైజాగ్ సభలో అడగడం కానీ, పార్లమెంట్ సాక్షిగా విజయసాయిరెడ్డి గారి నేతృత్వంలో అనేక ప్రశ్నలతో పాటు డిమాండ్ చేయడం అయితే ఏమి, 22 మంది లోక్సభ ఎంపీలు, 10 మంది రాజ్యసభ ఎంపీలు కలిసికట్టుగా మేము ఉద్యమిస్తూనే ఉన్నాం. రోడ్లు ఎక్కాల్సింది ఎవరు? ప్రతిపక్షాలు. అధికార పక్షం కేంద్ర ప్రభుత్వంతో ఖచ్చితంగా జాగ్రత్తగా వ్యవహరిస్తూ మా డిమాండ్లను మేము సాధించుకోవాలి. దాంట్లో ప్రయత్నంలో భాగంగానే రెవెన్యూ లోటు 16,000 కోట్లతో మొదలైన ఆంధ్రప్రదేశ్కి 10,682 కోట్ల రూపాయలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రెవెన్యూ లోటును ఒకేసారి సాధించుకొని రాగలిగారు. ఎలా? కేంద్ర ప్రభుత్వంతో సమన్వయంతో ప్రధానమంత్రి గారిని ఒప్పించి తేగలిగాం. అలాగే పోలవరంకి సంబంధించి విడతల వారీగా ఏదైతే R&Rకి సంబంధించిన ప్యాకేజ్ అంశంలో కానీ, మిగతా విషయాల్లో కానీ అన్ని కూడా మేము సాధించుకుంటూ వస్తున్నాం. పోలవరానికి సంబంధించి ముందడుగు వేశాం. మొండిగోడలతో వెళ్ళిపోయిన ఇతగాడు చంద్రబాబు నాయుడు పోలవరాన్ని 72% పూర్తి చేశాన్ని అబద్దాలు చెప్తాడు. అబద్దాల నాయుడు
ఆయన చెప్పే ప్రతిదీ అబద్ధమే. నిజం చెప్తే ఆయనకు ఒక శాపం ఉంది, తల 1000 ఒక్కలవుతుందని. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు 72% పూర్తి చేసి వెళ్ళాయని ఆయనే చెప్పిన ప్రశ్నలో భాగంగానే మరి 3 సార్లు ఆ ప్రాజెక్ట్ ని జాతికి ఎందుకు అంకితం ఇచ్చావు? ప్రాజెక్ట్ ఎవరైనా పూర్తి చేస్తే జాతికి అంకితం ఇస్తారు. మరి 3 సార్లు నువ్వు ఎందుకయ్యా అంకితం చేసిపోయావు అంటే మొండిగోడలు ఒకసారి, ప్రతి కట్టలు ఒకసారి, లేకపోతే రేడియల్ గేట్కి ఒకసారి పూజ చేసి, ఆ గేట్ నమూనాకు ఒకసారి పూజ చేసి, తగుదునమ్మాని సిగ్గు ఇగ్గు లేకుండా ఏదైతే చేసిపోయారో ఖచ్చితంగా కూడా అడుగడుగున ద్రోహం దగకి పేరు ఏదైనా మారు పేరు ఉందంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు. ఆయనకి ప్రశ్నించే అర్హత లేదు, కానీ ఆయన ప్రశ్నించే అది కదా ఎల్లో మీడియా ప్రశ్నించినా మేము సమాధానం చెప్తాం. కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళు కానీ వాళ్ళ పార్టీ కానీ ఆ సోకాల్డ్ ఎల్లో మీడియా కానీ మేము అడిగే ప్రశ్నలకి ముఖ్యంగా ప్రజల తరపున ఒక్క సమాధానం కూడా చెప్పలేరు. ఆ దౌర్భాగ్య స్థితిలో వాళ్ళు ఉంటూ మేం చేసిన పనులతో ప్రజల్లో తిరిగి ఆశీర్వాదం కోరడానికి వెళ్తుంటే వాళ్ళు నెగటివిటీ అనేది స్ప్రెడ్ చేసి ఓట్లు అడుక్కునేదానికి దగాకోరు దివాలాకోరు రాజకీయం చేస్తున్నారు. అందుకే ఈ రోజున తెలుగుదేశం పార్టీ అంటేనే టోటల్ గా దివాలా తీసిన పార్టీ ఈజ్ టీడీపీ. ప్రత్యేక హోదా విషయంలో మేము అంత తొందరగా ఆశలు వదులుకోం. ఆయన ఈ రోజు ప్రత్యేక హోదా అనే దాన్ని ఎందుకు ఎత్తుకుంటున్నారంటే అక్కడెక్కడో కాంగ్రెస్ అధికారంలో వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీతో కొనసాగాలి, రాబోయే ఎలక్షన్ లో పొత్తు కుదుర్చుకోవాలని ఎత్తుగడలో భాగంగా ముందుకెళ్తున్నాడు. కానీ కేంద్ర ప్రభుత్వంలో ఎవరు అధికారంలో ఉన్నా వైఎస్ఆర్సీపీ విధానం ఒక్కటే, ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అనేదానికి మేము కమిటెడ్ గా ఉన్నాం. మేము అడుగుతూనే ఉంటాం, మాకు మాత్రం ఎస్పీవీ వద్దు, ప్రత్యేక ప్యాకేజ్ వద్దనే వద్దు. ఎందుకంటే అది ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు. సార్, ఆస్తులు అప్పులు పంచిన నేపథ్యంలో ముఖ్యంగా ఇందాక తిరుపతిరావు గారు ఒక మాట అన్నారు, 32% బదులు 42% నిధులు ఇస్తున్నారు కాబట్టి అన్ని రాష్ట్రాలకి ప్రత్యేక హోదా అనే అంశాన్ని తీసేసామని. చాలా తప్పు ఆంధ్రప్రదేశ్ విషయంలో. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విషయంలో ఒక సపరేట్ అంశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ ని మనం కోల్పోయాం. ఆస్తులు అప్పులు తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి పంచింది 42%, 58%. 58% ఆస్తులు అప్పులు మనకు పంచినప్పుడు హైదరాబాద్ రెవెన్యూలో ఒక్క రూపాయి కూడా ఆంధ్రప్రదేశ్ కు పంచల. ఈ 10 సంవత్సరాలు మనం హైదరాబాద్ రెవెన్యూ నష్టపోయాం. కాబట్టి ఆ రెవెన్యూతో పాటు ఖచ్చితంగా కూడా ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందే. హైదరాబాద్ లాంటి మహానగరాన్ని కోల్పోయిన ఆంధ్రప్రదేశ్ కి రాజధాని నిర్మించుకోవడానికి కావాల్సిన నిధులు ఇవ్వాల్సిందే. 3 రాజధానుల అంశం తేవడానికి కారణం సిఆర్డీఏ అనే పేరుతో చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అథారిటీగా సిఆర్డీఏ ఏదైతే ఏర్పరచుకున్నాడో దాని ఉచ్చులోంచి తప్పించి 3 ప్రాంతాలకి సమగ్రాభివృద్ధిని ఇవ్వడానికి వైజాగ్ని ఒక రాజధానిగా, అమరావతిని ఒక రాజధానిగా, కర్నూలుని ఒక న్యాయ రాజధానిగా ఏర్పాటు చేయాలని, 3 ప్రాంతాలకి మళ్ళా విద్వేషాలు రగలకుండా ఉండాలని, 3 ప్రాంతాల్లో ముఖ్యంగా ఉత్తరాంధ్ర గాని రాయలసీమ గాని వెనకబడ్డ జిల్లాలు గుర్తున్నాయి కాబట్టి మళ్ళా విద్వేషాలు రగలకూడదని మేము ముందడుగు వేస్తే కేసులు వేసి ఆ దుర్మార్గులు ఇప్పటి వరకు వాటిని వగదించకుండా మళ్ళీ డిసెంబర్ లో కూడా వాయిదా పడితే తిరిగి ఎలక్షన్ అయ్యేదాకా అధికారంలోకి రాకపోతే తన కమ్మ కుల రాజధాని చెప్పండి, ముఖ్యంగా అమరావతి గ్రాఫిక్స్ రాజధాని ఏదైతే ఉందో ఖచ్చితంగా కూడా ఫ్లెక్సీల కమ్మ సామ్రాజ్యాన్ని సువ్యవస్థీకరించుకోవాలని చెప్పి అతని యొక్క ఆశ.